సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారిలారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మన. ధరించిన యేసుని చూచుదన్ జీవమగల దేవాది దేవుని యందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము, అత్యంత శ్రేష్టమైన దినము. సర్వోన్నతుడైన మన కన్నతండ్రి అయిన దేవుడు, సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి మన కన్నతండ్రి అపారమైన అనురాగంతో మమ్మల్ని ప్రేమించి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడైన జీవముగల దేవుని ప్రియమైన బిడలుగా మమ్మల్ని క్రీస్తు యేసునందు ఎన్నుకున్న మన కన్న తండ్రికి మహిమ, 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 మహిమ. ఈ జీవ సందేశము మీకు చాలా ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా మారునుగా. కానీ జీవముగల దేవుని ప్రియ కుమారుడుగా నేను సర్వోన్నతుడైన జీవముగల దేవుని యందు ప్రార్థిస్తున్నాను. అత్యంత క్షేమముగా, ఆశీర్వాదకరముగా గడిచిన కాలమంతా నడిపించినటువంటి జీవముగల దేవాది దేవుడు, ఈ శుభోదయము, ఈ శుభదినము అన్నిటికంటే ఉన్నతమైనటువంటి దీవెనలతో మమ్మల్ని, దేవుని ప్రియబిడలైన మమ్మల్ని నడిపిస్తాను. నడిపించే దేవుడవు, పోషించే దేవుడవు, కాచి కాపాడే దేవుడవు, అనుక్షణము మన తోడున్న జీవముగల దేవుడు తనలో మమ్మల్ని పరిపూర్ణముగా మార్చి క్రీస్తు యేసునందు ఆశీర్వాదదారులో నడిపిస్తాడు. గడిచిన కాలమంతా చేసిన ప్రార్థన సఫలము చేసిన జీవముగల దేవునికి స్తోత్రం. ఏ విషయాన్ని బట్టి ప్రార్థన చేశారో అదన్నీ దేవుడు సఫలము చేసినందుకు దేవునికి స్తోత్రం. నేను ఈ దినము పాడిన పాట, 7 దీపము నడుమ శోభపూర్ణుడై స్వర్ణదత్తి ధరించిన నా యేసయ్య. ఆది అందమై ఉన్నటువంటి జీవమగల దేవాది దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మనతోడు శాశ్వతముగా ఉన్న దేవుడు. మహిమగల మహోన్నతమైన నిత్య సీయోనులో సంపూర్ణ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావమునకు యోగ్యుడు అయినటువంటి జీవమగల దేవుడవని అత్యంత శ్రేష్టమైన పాట పాడడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు. ఈ శ్రేష్టమైనటువంటి పాట ద్వారా దైవ ఉద్దేశము ఏమిటి అని అడిగినట్లయితే, 7 దీపము నడుమ శోభపూర్ణుడై, మామూలు శోభ కాదు, జీవమగల దేవాది దేవుని సంపూర్ణ వెలుగు ధరించినటువంటి యేసుక్రీస్తు, స్వర్ణదెత్తి ధరించిన యేసుక్రీస్తు, మమ్మల్ని సంపూర్ణమైనటువంటి గెలుపు మనకి ఇవ్వడానికి, ఓడిపోయినటువంటి దేవుని ప్రియ బిడ్డలైనటువంటి మమ్మల్ని పరిపూర్ణమైనటువంటి విజయములలో సంపూర్ణ విజయం ఇచ్చి గెలిపించడానికి భూమి పైన వచ్చినటువంటి సాక్షాత్ జీవమగల దేవుని కుమారుడు. ఆ జీవమగల దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా నన్ను, క్రీస్తు యేసునందు నమ్మిన ప్రతి బిడ్డలను కూడా సర్వోన్నతుడైన
సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని ప్రియ బిడ్డలుగా వారసులుగా మార్చేశారు. ఆ వారసుడు మొట్టమొదటిగా ఈ భూమికి వచ్చి మమ్మల్ని అందరినీ దేవుని వారసత్వమని ఆ శ్రేష్టమైన అధికారం మనకిచ్చినటువంటి క్రీస్తు యేసు రాజు మహోన్నతమైనటువంటి పరిశుద్ధ నిత్య సీయోనులో ఇప్పుడు 7 దీపము నడుమ శోభపూర్ణుడై స్వర్ణదెట్టి ధరించి పరిశుద్ధ జీవమగల దేవుని మహోన్నతమైన సన్నిధిలో ఉన్నారు కనుక ఆ క్రీస్తు యేసునందు నమ్ముతున్నటువంటి మమ్మల్ని కూడా ఈ లోకములో నుంచి ప్రత్యేకముగా దేవాది దేవుడే, సర్వశక్తి గల సర్వోన్నతుడైన జీవమగల దేవుడే, మన తండ్రియే మమ్మల్ని వెదికి వచ్చి రక్షించి తన వారసులుగా క్రీస్తుతో పాటు పరిశుద్ధ పరలోకములలో 7 దీపము ధరించి శోభపూర్ణుడై స్వర్ణదెత్తి ధరించి క్రీస్తుతో ఉండుట భాగ్యము, క్రీస్తులా ఉండుట భాగ్యము మనకు దేవాదేవుడు దయచేశారు కనుక అటువంటి శోభకరమైన ఆశీర్వాదకరమైన ఆనందకరమైన సిచ్యువేషన్లో దేవుడు మమ్మల్ని లేవనెత్తి ఆశీర్వదించి నిలవబెట్టారు. ఈ శ్రేష్టమైనటువంటి లోకములలో అన్నిటికంటే శ్రేష్టమైన గొప్ప నామము క్రీస్తు యేసునందు మనకు కూడా దేవుడు కలిగజేశారు. అందరి ముందులో వాళ్ళు అనేకులు లోకస్తులు ఇంకా ఆయన వెళ్ళకపోతే ఆవిడ ఇంకా గెలవడం కష్టమని అనేక మంది మమ్మల్ని చూసి చెప్పి ఉండొచ్చు. కానీ వాళ్ళందరి మధ్యములలో, తృణీకరించిన వాళ్ళ మధ్యములలో, హేళన చేసిన వాళ్ళ మధ్యములలో, అపమానము అపవాతము అన్నీ ఒకప్పుడు జరిగి ఉండొచ్చు. అదన్నిటి మధ్యములలో జీవమగల దేవుడే, మన కన్న తండ్రి క్రీస్తులో మమ్మల్ని తిరిగి లేపి హేళన చేసిన వారందరి ముందులో మన తలపైకెత్తి ఉన్నత ఆశీర్వాదములలో ఆనందములలో నడిపిస్తున్నారు. భౌతిక సంబంధమైన కీడని తొలగించి జీవముగల దేవుని ఆత్మ మన మీద నింపి ఆత్మ సంబంధమైన మేలుతో, దీవెనలతో, ఆశీర్వాదంతో, ఆనందంతో అనుక్షణము నడిపిస్తున్నారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం ఈ శుభ సందేశం వినటం ద్వారా గొప్ప దీవెన మీకు కలుగుతుంది కనుక ధైర్యము కలండి. మరణమును జయించి పాతాళమునే తన కాలి క్రింద తొక్కి శాశ్వత నిత్య జీవములలో పునరుత్థానుడై మరణముని జయించి తిరిగి లేచిన మన రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసునందు కన్నతండ్రి ప్రియ బిడలైన మనకు కూడా అదే జయము, అదే విజయము, క్రీస్తు యేసులో కలిగిన అదే విజయము, అదే పునరుత్థానము మనకు దేవుడు కలగచేశారు. ఆ పునరుత్థానం అనే జీవమగల దేవుడు ఇప్పుడు క్రీస్తు ఇప్పుడు పరిశుద్ధ నిత్య సీయోనులో సదాకాలము ఆనందములో ఉన్నారు, మనలో ఉన్నారు, మమ్మల్ని నడిపించడానికి ఈ భూమి మీద ఉన్నారు. క్రీస్తు యేసునందు నమ్మకం ఉంచి పరిపూర్ణ ఆనందంతో, ఐశ్వర్యంతో ముందుకు వెళ్దాం. సర్వోన్నతుడైన జీవముల దేవుని ఆత్మ ఆ పరిశుద్ధ నిత్య జీవదారిలో అనుక్షణము మిమ్మల్ని అందరినీ సదాకాలం నడిపించును గాక. పరిశుద్ధుల ఈ మంచి కాలం ఇట్లాగే జీవవచనము ద్వారా అనేకమైన ప్రియులతో మాట్లాడడానికి మాకిచ్చిన భాగ్యం పెట్టిస్తుంది. నేనిచ్చే జీవవచనం, నేనిచ్చే సత్యవచనము ప్రకటిస్తుండగా మంచి పొలములలో అత్యంత శ్రేష్ఠ విత్తుగా నాయనా, ఇది మంచి లోకములలో ఈ శ్రేష్ఠ జీవము గల వచనం అనే విత్తు వేస్తుండగా వందలాది రెట్టింపు కోత పోయిట కృపదేశి ఈశ్వరం వింటున్న ప్రతి బిడల మీద మీ దివ్య దీవెన కృపరించి మీ ప్రియ బిడలైన మా ద్వారా తండ్రి మీరే ఘనత, మహిమ, ప్రభావము అనుక్షణము పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని నేను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.